ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రండా అని మాట్లాడిండు ఆ కేసీఆర్ ని రేవంత్. మళ్ళీ మీరు టాపిక్ డివేట్ చేస్తున్నారు. అయినా కానీ దానికి అంటే దాని మీద బాల్క సుమన్ చెప్పులేపిండు, చెప్పుతో కొడతా ఇలాంటి వ్యాఖ్యలు చేసి. చిల్లరగాడు మాట్లాడినటువంటి మాటలకి ఒకటి వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళు ఏ భాషలో మాట్లాడితే అర్థమవుతుందో ఆ భాష మా ముఖ్యమంత్రి గారు మాట్లాడు. మరి మాజీ సీఎంకి రండా అంటేనే నీకు నొచ్చిందే. మరి మా సీఎంకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సీఎంకి మీరు చెప్పు లేపితే కుక్క కాటుకి చెప్పు దెబ్బ మేము కూడా చూపించేది మాకు చేతనవుతుంది. కానీ ఒక మహిళ చేత అసహ్యంగా తిట్టించుకోవద్దు అంటున్నా నేను బాల్కా సుమన్కి. నీకు నోరుకు అదుపు లేదు. ఏదో నా కులం, నేను ఒక దళిత కుటుంబం, నేను దళితుని కాబట్టి ఏది మాట్లాడితే అది చెల్లుతుంది, నన్ను ఎవరు ఏమనలేరు అనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వము అండ్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం మాకున్నంత వరకు నువ్వు రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారి మంత్రులకు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, తెలంగాణ ప్రభుత్వంకి తలలో ఒక ఎంటిక కూడా పీకలేవు బాల్కా సుమన్. నీ మాటల వల్ల ఈరోజు చీతు అని నీ మీద మొహం మీద ఉంసే పరిస్థితి తెలంగాణ ప్రజల వద్ద నువ్వు కల్పించుకున్నావు. కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. మీరు వద్దన్న క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆయనకు ఒకటే మాట, ఇలాంటి మాటలు ఎవడు మాట్లాడినా ఊరుకునేది లేదు. కేసీఆర్కి నేను ఒక్కటే మాట అడుగుతున్నా. కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అని అన్నప్పుడు ఇవే నోళ్ళు ఎందుకు లేవలేదు? ప్రతి ఒక్కళ్ళు మనిషినే. ఆయన ఇంకా కేంద్ర మంత్రి, అప్పుడు సిట్టింగ్ మంత్రి, ఇప్పుడు కూడా ఇంకా సిట్టింగ్ మంత్రి. అలాంటి వ్యక్తిని ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నప్పుడు ఇదే బాల్కా సుమన్ చేతిలో చెప్పులేసి కేసీఆర్కి ఎందుకు కొట్టలేదు అని అడుగుతుంది. నీకైతే ఒక న్యాయం, నాకైతే ఒక న్యాయమా? నువ్వు మరి ఉద్యమం చేసినావు అని అంటావు కదా, ఉద్యమం చేసినప్పుడు ఓయూలో నీ కథ ఏందో అందరు తెలియదా? నువ్వు ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నావు, ఎంతమందిని చంపినావు, ఎంతమంది ఆడపిల్లల ఉసురు పెట్టుకున్నావు అందరికీ తెలుసు కదా. ఇంకా నా నోట ఇలాంటి మాటలు నువ్వు తిట్లు తినకు. మా వాళ్ళు అన్ని జిల్లా కేంద్రాలలో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో నీ సంగతి ఏందో చూపిస్తున్నారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఈ చిల్లరగాని గురించి మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకోవడం కాదు. వాడికి తగినటువంటి శిక్ష ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. వాడికి తగినటువంటి శిక్ష ప్రభుత్వము, అధికారులు చేస్తారనే నేను చెప్తున్నా. ఇలాంటి చిల్లర మల్లర మాటలు మరోసారి ఎవరు మాట్లాడకుండా అట్లాంటి దుర్మార్గులు శిక్షించాలని కూడా నేను అధికారుల్ని కోరుతున్నా. ప్రభుత్వం ఉందాగా సజావుగా నడుస్తోంది. నడుస్తున్న ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తే ఎవ్వరని కూడా వెనక ముందు చూసేది లేదు. ఎవరు తప్పు చేసినా శిక్షకు అర్హులే. సాయి రెడ్డితో పాటు కేసీఆర్ కూడా ఆ శిక్షకు అర్హుడే, బాల్కా సుమన్ కూడా శిక్షకు అర్హుడే. ఎవరైనా చట్టానికి కానీ ప్రభుత్వానికి విరుద్ధంగా వ్యతిరేకంగా పోతే ఎవరికైనా తప్పదు అని నేను చెప్తున్నా. ఈరోజు హెచ్చరిస్తున్నా, ప్రజలు అధైర్యపడొద్దు. కాంగ్రెస్కి మీరు ధైర్యమైనటువంటి మెజార్టీ ఇచ్చిండ్రు. ఈరోజు మీకోసం మేము పరిపాలన చేస్తాం.